పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. గల్ఫ్లో చిక్కుకున్న వాళ్లను క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేట్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక గల్ఫ్లో చిక్కుకున్న తెలుగు వాళ్ల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. భారత విదేశాంగ శాఖ రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. గల్ఫ్లో చిక్కుకున్న వాళ్లను క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతిని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక గల్ఫ్లో చిక్కుకున్న తెలుగు వాళ్ల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. భారత విదేశాంగ శాఖ రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. గల్ఫ్లో చిక్కుకున్న వాళ్లను క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతిని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక గల్ఫ్లో చిక్కుకున్న తెలుగు వాళ్ల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. భారత విదేశాంగ రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు కన్నెగంటి రమేష్ గారు. చెప్పండి. నమస్తే మేడం. ఇంకొకసారి ప్రశ్న రిపీట్ చేస్తారా మేడం? గల్ఫ్ లో చిక్కుకున్న తెలుగు వాళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి అందించండి. అవును మేడం. ముఖ్యంగా భారతీయులు మరి ముఖ్యంగా తెలంగాణ, ఉత్తర తెలంగాణ నుంచి కరీంనగర్ గానీ, ఆదిలాబాద్ గానీ, ఇంకా వేరే జిల్లాల నుంచి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అంటారు. అంటే కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ, యుఏఈ కానీ, ఖతార్ కానీ, సౌదీ అరేబియా కానీ, మన యుఏఈలో భాగమైన దుబాయ్, అబుదాబిలో కానీ చిక్కున్న భారతీయులకి ఎటువంటి, ముఖ్యంగా మన తెలుగు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఇవ్వటం జరిగింది. అదే కాకుండా అక్కడ లోకల్ ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారులు, ఇండియన్ అంబాసిడర్స్, వాళ్ళు కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా. సో అసలు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి తప్పనిసరిగా మనము సురక్షితంగా ఉంటారు. అవసరమైతే స్పెషల్ గా కూడా దీని మీద ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశం ఇచ్చున్నారండి. ప్రస్తుతం అసలు గల్ఫ్ లో ఎంతమంది తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, క్షేమంగా ఉన్నారా లేదా, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? తప్పకుండా క్షేమంగానే ఉన్నారండి. అంటే ఇజ్రాయిల్లో కూడా ఉన్న వాళ్ళతో కూడా 20,000 మంది, ఇజ్రాయిల్లో అయిన దేశంలో అయితే 20,000 మంది ఉన్నారు తెలుగు వారు. అట్లానే మనకి సౌదీలో అన్ని చోట్ల కలిపి కనీసం ఒక మినిమం ఎంత తక్కువ వేసుకున్నా ఒక 5 లక్షల మంది అయితే, ఎంత తక్కువ వేసుకున్నా కానీ ఒక 5 లక్షల మంది అయితే ఉంటారండి. సో వాళ్ళకి సంబంధించి స్పెషల్ టోల్ ఫ్రీ నెంబర్తో పాటుగా మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు,
ఆయన ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మా సీనియర్ గారు. సో ఆయనతో కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళందరూ కూడా టచ్ లో ఉన్నారు. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారితో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఢిల్లీలో సౌత్ బ్లాక్ లో ఉంటుందండి, వాళ్ళతో టచ్ లో ఉండటం జరిగింది. సో మేమైతే కొంతమంది స్వయంగా అయితే మాట్లాడాము. మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మన ఆఫీస్ ఉంది. మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మానవ రక్షణ అధ్యయన సంస్థ. దాని ద్వారా కూడా మేము చాలా ప్రయత్నాలు చేసి చాలా మందికి అక్కడ మేము ధైర్యం ఇచ్చి అక్కడ లోకల్ గా ఉన్న తెలుగు సంఘాలు కూడా మేము కాంటాక్ట్ చేసి అందరిని ఒక చోట తీసుకొచ్చి అవసరమైతే వాళ్ళకి కావాల్సిన ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆ యూనిటీ ఐకమత్యంగా ఉండాలనే దాని మీద మాట్లాడుతున్నాం. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు.